ఎలా ఉందండి మా ఊరు? సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్, బ్యూటిఫుల్. అన్ని నువ్వే చెప్పేస్తే మేమేం చెప్పాలి? అటు తిరిగి చెప్తాను. అంతకంటే గొప్ప సీన్ ఉందా? తిరుగు. పద. ఓహో, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, వండర్ఫుల్, సూపర్. చెప్పు తెగుద్ది. దొంగ సచ్చినాడా, ఆడాలి తానాలు చెప్తుంటో చూడటమే కాకుండా ఇంగ్లీష్ పీస్ లో ఏదేదో కొత్తావా? గోదావరి చూడటానికి చాలా అందంగా ఉంది కదా. గోదావరి కన్నా అందులోంచి వచ్చిన డైలాగ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చెప్పు తెగుద్ది అన్న డైలాగ్ ఇంకా అద్భుతంగా ఉంది. నోర్ముయ్. ఈ పాడు కొంపలో పిల్లులు కాపురం ఒకటి. ఎవడు మా పిల్లుల్ని ఏమనొద్దు. ఈ ఇంట్లో మనుషులు కాపురం ఉంటాం మానేసిన దగ్గర నుంచి ఏ కాపురం ఉంటున్నాయి. అవును, ఇంట్లో మనుషులు ఎందుకు ఉండలేదు? అదో పెద్ద కథ. పెద్ద కథలా వద్దు, పెట్ట కథలా చెప్పు. 6 ఏళ్ల క్రితం ఓ అందమైన అమ్మాయి. అందమైన అమ్మాయి పైనున్న కొక్కానికి ఉయ్యాలేసుకుని ఊగిందా? ఊగిన మాట నిజమే కాని ఉయ్యాలేసుకుని కాదు, మరి ఊరేసుకుని పట్టు చీరతో. పట్టు చీరతో చచ్చిందో, పూనం చీరతో చచ్చిందో ఇప్పుడు అవసరమా? అది సరే, అమ్మాయి ఎందుకు చనిపోయింది? ఎవడో కడుపు చేసి పారిపోయాడు బాబు. వాడచ్చం కాస్త అటు ఇటుగా ఇలాగే ఉన్నాడు. ఒరేయ్, అర్ధరాత్రి ఆ దెయ్యం వాడనుకుని నన్నేమైనా చేస్తే? భయపడకరా, నేను ఉన్నాను కదా. నువ్వుంటావు సరే, తెల్లారేసరికి నేను ఉండాలి కదా. అసలే టెన్షన్ తో చస్తుంటే ఈ ఊళ్ళో వాళ్ళకి లోన్లు ఎప్పుడు అడగాలో తెలియదు, అడుక్కునే వాళ్ళకి ఎప్పుడు అడుకోవాలో తెలియదు. అర్ధరాత్రి ఒక మగాడు ఒంటరిగా బయటికి వెళ్తుంటే తోడు రావాలని తెలీదు. కనక దుర్గమ్మ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. ఏండి, మీకు మంచి రోజులు రాబోతున్నాయి. మీ గుమ్మ యువతలు లక్ష్మీదేవి కోకలు లోపలికి రావాలా వద్దా, రావాలా వద్దా ఆలోచిస్తున్నది. ఏ లోపలికి రావడానికి మొహాట పడుతుందా? లేదు, మీ ఇంట్లో దుష్ట శక్తి ఉంది. ఆ శక్తి ఉన్నంత వరకు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాదు. ఇది అమ్మ పలుకు. యారా, ఇప్పటిదాకా మా ఇంటికి మహాలక్ష్మి వస్తుందని ఊరించి ఇప్పుడు లోపల దుష్ట శక్తి ఉందని నన్ను భయపెడతావా? ఇప్పుడు నువ్వు తన్నులు తినబోతున్నావన్నీ కనకదుర్గమ్మ తల్లి చెప్పలేదారా? చెప్పదా? ఇప్పుడు చెప్తుందిరా. ఇంకొకసారి అమ్మ పలుకు జగదంబ పలుకు అన్నావో నిన్ను ఆక్రయించుకు రాయ్. నా పేరు రమేష్. నేను అసలేం చెప్పకపోతేనే డజన్ సార్లు చెప్పినట్టు. నీ అబ్బా అయ్య బాబోయ్ చీకటి. ఓ నాయనో, సారు పడుకున్నారు కదా, లైట్లు ఆరిపోయమంటారా? పడుకున్నా మెలకుగా ఉన్నా ఈ ఇంట్లో లైట్లు ఎప్పుడు రామకొండం ఎలక్ట్రికల్ స్టేషన్ లో వెలుగుతూనే ఉండాలి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా. మరదే రేడియోలో పాటలు పెడతాను, భయం లేకుండా హ్యాపీగా నిద్రపోండి. అలా అన్నావు, బాగుంది. ఇప్పుడు అంతస్తుల చిత్రంలోని మీ సుశీల పాడిన పాట వింటారు. హ్యాపీగా పడుకోమని చెప్పి దెయ్యం పాట పెడతావా? పోనీ స్టేషన్ మార్చమంటారా? ఒరేయ్, మార్చాల్సింది స్టేషన్ కాదురా నిన్ను. రే బావా, రేపటి నుంచి నా ఇంట్లో పడుకోమను. అలాగేలే. నూకాలు, ఆ అమ్మాయి ఊరేసుకుంది ఆందోళనకేనా? ఇలాంటప్పుడు అడగాల్సిన ప్రశ్నలేనా అవి? సర్లే, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. అమ్మో, ఆ 4వ గుడ్ నైట్ ఎవరిది? నేనేలారా రెండోసారి చెప్పాను. అబ్బా, నేనంటే ఎంత ప్రేమ బావా నీకు. లైట్ రాబోతుంటే ఎందుకు ఆఫ్ చేశారో మళ్ళీ? నేనెక్కడ ఆఫ్ చేశానండి, కరెంటు పోయింది. కరెంటు పోయిందా? ఈ కరెంట్ వాళ్ళకి దెయ్యాలకి ఏదైనా అగ్రిమెంట్ ఉందా? సరిగ్గా అర్ధరాత్రి చూసి కరెంట్ తీసేస్తున్నారు. నువ్వు వెళ్ళేదన్నా లాంతరాలు గిచ్చి బావా, ఇది నీ కాలేగా? కాదు, మంచం కోడు. అమ్మయ్యా, ఇది నీ చెయ్యి. కాదు, కాలు. అబ్బా, ఈ టైంలో ఏదో జోకులేంటి? అసలైనా ఆ నూకాలు గడి పాదాలు ముందుకున్నాయో వెనక్కున్నాయో చూసావా? వాడే కనపట్లేదు, వాడి కాళ్ళు ఎలా కనపడతాయి? రేడియో పెట్టద్దని చెప్పానా? కరెంటు పోతే రేడియో ఎలా పనిచేద్దండి? అవును కదా, మరి పాట ఎక్కడి నుంచి వస్తుంది బావా? పాట లేదు, ఏమి లేదు, అంతా నీ భ్రమరా బావా. అవునా, భ్రమా? హలో మిస్ గాలిపటం, మీ పాట సూపర్, ఎక్సలెంట్. మీరు
బెబ్బెబ్బెబ్బే కాదా? ఇప్పుడేగా పాట విన్నావు. మాట వినలేదుగా. మీ పాట సూపర్, ఎక్సలెంట్. आपका गाना बहुत अच्छा है. అన్ని మీరే చెప్పేస్తే నేనేం చెప్పాలి? మీ పాట సినిమాల్లో దెయ్యం పాటలాగా భయంకరంగా ఉందండి. మీ పాట వింటుంటే నా గుండె దడదడా కొట్టుకుంది. దయచేసి కరెంట్ పోయినప్పుడు ఇంకెప్పుడు ఇలాంటి పాటలు పాడకండి ప్లీజ్. నవ్విందేంట్రా? నీలాంటి వాళ్ళ మీద జాలి పడడం వేస్ట్ అని రారా. నువ్వేంటంత సీరియస్ గా చూస్తున్నావు? జాలేసి అమ్మో చీకటి. ఏమ్మా నిద్ర రావడం లేదా? కరెంట్ ఇప్పుడేగా వచ్చింది, వెళ్ళి కాల్టాక్ పెడతామా? సరేనమ్మా, చూసుకోండి. బ్యాంక్ మేనేజర్ గారు వస్తున్నారు. ఆయన రాగానే అందరూ బలంగా ధనాలు ఎట్టండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. సారు, ఇదే మన బ్యాంకు. ఏమే లక్ష్మి, ఏంటి పిల్లి ఈ చీర ఎక్కడ కొన్నావే? మా ఆయన రాజమండ్రి చందన బ్రదర్స్ తో తెచ్చారు. ఈ బ్యాంకు మీది, మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఎవరయ్యా మీరు? ఏంటి బస్తాలు తీసుకెళ్తున్నారు? మేడ మీదకండి. ఎందుకు? గుడ్లారు పోయటానికి. బ్యాంక్ బిల్డింగ్ ఇలాగనే పెట్టుకునేది? ఇంచుమించు అన్ని పల్లెటూరులోనే ఇలాగే ఉంటాయండి. అని వీడంటున్నాడు. సరే, అందరిని ఒకసారి రమ్మను. యారు అందరినీ పిలుస్తున్నారు. మేనేజర్ గారు మీకు లోన్లు ఇస్తారంట. ఇలా చెప్పకపోతే రండి. అసలు మీకు బుద్ధి ఉందా? ఉందా? ఉండటానికి చీపురు పొలంలో ఉన్నావు, పైగా ఆ కాకి ప్యాంటు కాకి షర్టు ఒకటి. జడ్జిలో నీ సొంత ఖర్చులు రాసుకుంటున్నావా? మీకు సాయం చేయడానికే బ్యాంక్ ఉంది. అసలు అసలు బుద్ధుందా? లెడ్జర్ బుక్ ఎలా రాయాలో తెలుసా? నన్ను చూసి నేర్చుకో. డబ్బంటే లక్ష్మి. ఆ లక్ష్మి కొలువై ఉండేది బ్యాంకులో కదా. ఆ బ్యాంకు గుడి లాంటిది. అంటే ఎంత పవిత్రంగా చూసుకోవాలి. అసలు బ్యాంక్ అందంగా ఉండే వాటిని చూస్తే మనసుకు ఆనందంగా ఉంటుంది. మీ బ్యాంక్ కూడా అలాగే ఉండాలని కోరుకోండి. వెళ్ళి బ్యాంకును శుభ్రం చేయండి. యారా లోన్లు కావాలా? మరి బ్యాంక్ నా ఫేస్ లో జిడ్డట్టుంటే మీకు లోన్లు ఎవరిస్తారు? వెళ్ళి క్లీన్ చేయండి. వెళ్ళండి. అందంగా ఉండే వాటిని చూస్తే మనసుకు ఆనందంగా ఉంటుంది.